విద్య, వైద్యం, కళా, సాహిత్య రంగాలే కాదు రాజకీయ రంగంలోనూ తనదైన ప్రాభవాన్ని చాటుతున్న చైతన్యవంతమైన పట్టణం ఆంధ్ర ప్యారిస్ తెనాలి. ఆయా రంగాల్లో ప్రముఖులు ఎందరో తెనాలికి కీర్తిని సాధించి పెట్టారు. సాహస రాజకీయ నేత, మాజీ మంత్రి అన్నబత్తుని సత్యనారాయణ కూడా ఆ కోవలోకి వస్తారు. రాజకీయవేత్తగా ఎదిగిన రైతు బిడ్డ అన్నబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతి సందర్భంగా ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సమాజం నాకేమిచ్చిందని ఎందరో అనుకుంటారు. సమాజానికి నేనేం చేశాను అని కొందరే ప్రశ్నించుకుంటారు. ఎంత సేవ చేస్తున్నా ఇంకా తక్కువే అనుకుంటూ మరింతగా సమాజ సేవలో పురోగమిస్తుంటారు. తెనాలికి చెందిన మాజీ మంత్రి అన్నబత్తుని సత్యనారాయణ ఇందుకు నిదర్శనం. పేరుకు తగినట్టే సత్యమే చెప్పారాయన. చెప్పిన సత్యాన్ని చెప్పినట్టుగానే ఆచరించారు. సత్యం అని సన్నిహితుల చేత ఆప్యాయంగా పిలిపించుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష, అందుకు తగిన సంకల్పం ఉంటే విద్యార్హతలు, అనుభవం లేకుండా రాజకీయాల్లో రాణించవచ్చని నిరూపించిన రైతు బిడ్డ ఆయన. రాజకీయవేత్తగా ఎదగటమే కాదు, రాష్ట్ర మంత్రి కిరీటాన్ని ధరించవచ్చనే సత్యాన్ని చాటారు సత్యనారాయణ. నిరాడంబరం, ముక్కుసూటితనం, నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించటం అనే సుగుణాలే ఆభరణాలుగా ఆయన జీవనయాత్ర చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విజయయాత్ర కొనసాగించారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ అన్నబత్తుని సత్యనారాయణ అంటే సాహసోపేత రాజకీయ నేత అనిపించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అన్నబత్తుని సత్యనారాయణను అభిమానిస్తుంటారు. ఏటా ఆయన వర్ధంతి రోజైన జనవరి 9వ తేదీన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంటారు. తెనాలిలోని ఐతానగర్లోని సాధారణ రైతు కుటుంబంలో 1923లో అన్నబత్తుని సత్యనారాయణ జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, శివయ్య. కుటుంబ నేపథ్యంలో ఎదురైనటువంటి ఆటుపోట్ల కారణంగా మెట్రిక్తోనే చదువుకు స్వస్తి పలికారు. కుటుంబ వారసత్వమైన వ్యవసాయంలో కొనసాగుతూ పశుపోషకుడిగా, రైస్ మిల్లర్గా జీవితాన్ని ఆరంభించారు. తనలోని నాయకత్వ లక్షణాలతో అనతి కాలంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదా వరించింది. కుటుంబ సన్నిహితులు, స్థానిక అభిమానుల సూచనపై పట్టణ రాజకీయాల కేసి చూశారు. మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. కాలేజీ చదువులు లేకున్నా వివిధ వ్యాపకాలతో సమాజాన్ని చదివిన జ్ఞాని సత్యనారాయణ. ప్రజానాడిని పసిగడుతూ వారి అభీష్టం మేరకు నడుచుకుంటూ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1981-82లో మున్సిపల్ చైర్మన్గా అన్నబత్తుని సత్యనారాయణ పనిచేసిన కాలం పట్టణ ప్రజలకు చిరస్మరణీయమైన జ్ఞాపకం. ఇప్పటికీ 4 దశాబ్దాలు గడిచినా ఆ స్వల్ప వ్యవధిలో సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం ఒకటి ఊహకు అందనిదే. పట్టణాభివృద్ధికి అవరోధంగా ఉన్న ట్రాఫిక్ మెరుగుదలకు, ఆక్రమణల తొలగింపుతో సంచలనం సృష్టించారు. ముఖ్యంగా మార్కెట్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు గల మెయిన్ రోడ్డు విస్తరణ పులినోట్లో తలపెట్టడం వంటిదని చాలామంది హెచ్చరించారు. చైర్మన్గా 4 కాలాల పాటు ఉండాలంటే అటు కేసి చూడొద్దని శ్రేయోభిలాషులు సూచించారు. ఎవరెంతగా చెప్పినా సత్యనారాయణ తన మొండి పట్టు వీడలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో అక్కడి ప్రజలు, వ్యాపారుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఏవీ పట్టించుకోలేదు. ఆక్రమణలు తొలగించి చూపారు. ట్రాఫిక్ రద్దీతో నిత్యం సతమతమవుతుండే మెయిన్ రోడ్ విశాలమైన తీరును చూసి పట్టణ ప్రజలు హర్షించారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మార్కెట్ సెంటర్లో అన్నబత్తుని పురవేదికను ఆయన హయాంలోనే నిర్మించారు. నాటి నుంచి అదే పురవేదిక రాజకీయ పార్టీల వివిధ ఉద్యమాలకు బహిరంగ సభావేదికగా ఉపయోగపడుతోంది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ నుంచి బీఎస్పీ అధినేత కానీ, కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి అనేక మంది రాజకీయ నేతలు ఆ పురవేదికపై ప్రసంగాలు చేసిన వారిలో ఉన్నారు. ట్రాఫిక్కు అవరోధంగా ఉన్న పండ్ల వ్యాపారుల కోసమని మున్సిపల్ కార్యాలయం వెనక భాగంలో ప్రత్యేకంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు అన్నబత్తుని సత్యనారాయణ. మున్సిపల్ చైర్మన్ సాధించిన గుర్తింపుతో అప్పుడే తెలుగుదేశం పార్టీని స్థాపించిన సినీ ప్రముఖుడు ఎన్టీ రామారావు దృష్టిలో పడ్డారు. అన్నగారు, మీరు మా పార్టీలో చేరండి అంటూ వచ్చిన ఆహ్వానంతో అన్నబత్తుని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నబత్తుని సత్యనారాయణ 29,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్టీ రామారావును గద్దె దింపిన సంక్షోభంలోనూ ఎమ్మెల్యే సత్యనారాయణ తాను నమ్మిన ఎన్టీఆర్ పక్షాన్ని నిలిచారు. 1985 ఎన్నికల్లో మరోసారి తెనాలి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణను ఎన్టీఆర్ తన మంత్రిమండలిలో కేబినెట్ మంత్రిగా స్థానం కల్పించారు.
ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా సత్యనారాయణ సమర్థవంతంగా నిర్వహించారు. మంత్రిగా తన హోదాతో పట్టణాభివృద్ధికి మరో కీలకమైన నిర్ణయం చేశారాయన. తెనాలి విజయవాడ రహదారిలో తెనాలి శివారు గ్రామం సోమసుందరపాలెం ఇప్పుడు వెలుగుతున్న ఆటోనగర్ ఏర్పాటుకు సత్యనారాయణ ముందు చూపు, చొరవే కారణం. రాష్ట్ర మంత్రిగా తన పరపతితో ప్రభుత్వాన్ని అంగీకరింపచేసి అక్కడ 56 ఎకరాల భూమిని కేటాయింపజేశారు. రహదారుల వెంట ఉండే ఆటో షెడ్లు సహా రకరకాల పనులను ఆటోనగర్కు తరలిస్తే పట్టణంలో రద్దీ నివారించవచ్చన్న ముందు చూపుతో ఆయన ఇందుకు పూనుకున్నారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఆటోనగర్లో అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. 8,000 మంది కార్మికులు ఉపాధిని పొందుతున్నారు. వ్యవసాయము, పశుపోషణ అలవాటైన సత్యనారాయణ ఎడ్ల పందాలను ప్రోత్సహించారు. తాను స్వయంగా నిర్వాహకుడిగా మారి ఎడ్ల బల ప్రదర్శనలను జరిపించారు. గ్రామీణులకు చక్కని ఆట విడుపును కల్పించారు. తనకు పెద్దగా చదువు లేదన్న భావనతో గ్రామీణ విద్యార్థుల కోసం ఉపాధిని కల్పించే విద్యా కోర్సులను అందుబాటులోకి తేవాలని సత్యనారాయణ సంకల్పించారు. ప్రకాశం రోడ్లో పూరిపాకల్లో అన్నాబత్తుని సత్యనారాయణ డిగ్రీ కాలేజీని 1988లో ప్రారంభించారు. ఆ విధంగా రాజకీయవేత్తకు సంకల్పం ఉండాలే కానీ అవరోధం ఏదీ ఉండదని నిరూపించిన రాజకీయవేత్తగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేశారు. ఆయన మరణానంతరం కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ నిర్వహణలో ఆ విద్యాసంస్థ డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలుగా విస్తరించింది. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను ముంగిటకు చేర్చింది. అన్ని కాలేజీలను ఉత్తమ విలువలతో నడుపుతూ డిగ్రీ విద్యార్థులకు ఏటా 1000 మంది వరకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతూ పురోగమిస్తోంది. అక్కడ చదువుల వెలుగులో సత్యనారాయణ నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నారు. తన ఆశయాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఇంతటి కీర్తి కలిగిన అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతిని ప్రతి ఏటా తెనాలిలో ఘనంగా నిర్వహిస్తారు. సత్యనారాయణ తనయుడు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గురువారం అన్నాబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతి జరగనుంది. ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 8:30 గంటల నుండి జరిగే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అభిమానులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు వందలాదిగా హాజరై తమ అభిమాన నేతను స్మరించుకోనున్నారు.